కాకినాడ డిస్ట్రిక్ట్లో స్పెసిఫిక్గా కాకినాడ సబ్ డివిజన్లో టూ వీలర్ దొంగతనాలకి పాల్పడుతున్న ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిల దగ్గర 29 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా గ్లామరు, ప్యాషన్, ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ ముగ్గురు ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక నలుగురిని రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ 29 బైక్స్ తాలూకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాము. వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీళ్ళు టేక్ స్టెప్స్. ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఇస్ దట్ చిన్న జీపీఎస్ డివైస్ ఒకటి వస్తుందండి, 600 రూపీస్ది. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏం డివైస్ అనేది. ఆ డివైస్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక 100 మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని. సో 100 మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు. సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఫాల్స్ కీలు తయారు చేసుకుంటున్నారు, అట్లనే హ్యాండిల్ లాక్లు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ అడిషనల్ గా ఈ జీపీఎస్ లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలని అరికట్టడం మరింత ఈజీగా ఉంటుంది.